తులారాశి వారికి ఏమవుతుందంటే ఈయన ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నాడు కదా! అంటే వీరికంటే ముందు ఉన్నాడు కదా! హ్మ్. ఈ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు వారి మాటకు విపరీతంగా విలువ పెరుగుతుంది. వాళ్ళు వ్యాపారంలో చేసేవారైనా, ఉద్యోగం చేసేవారైనా, ఏ వృత్తుల్లో ఉన్నా గానీ వారి మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఆర్థికంగా బాగా బలపడతారు. అలాగే వారికి కుటుంబపరమైనటువంటి ఒక సంతోషం. 10 మందిలోనూ చాలా తెలివైనవాడు, మంచివాడు అన్నటువంటి గౌరవము. ఇలాంటివన్నీ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి మూడో ఇంట్లో వృశ్చిక రాశిలో బుధుడు వీరికి జన సహకారం ఉండదు. ఈయన అతి తక్కువగానే ప్రతికూల ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఈ బుధగ్రహం. సో, కన్యా రాశి మూడో ఇంట్లో ఉంటే మంచి చేయడు. హుహు. అంటే సహకారం ఉండదు. మనకు ఎవరు సహకరించరు. మనకంటే చిన్నవాళ్ళు గానీ, పెద్దవాళ్ళు గానీ, తర్వాత ఆర్థికపరమైనటువంటివి మనకు రావాల్సిన డబ్బులు రావు. హ్మ్. వాయిదా పడుతుంది. అది జీతం కావచ్చు, వ్యాపారంలో లాభం కావచ్చు, ఇతరత్ర. కొన్ని వస్తువులు మర్చిపోతూ ఉంటాం. ఎక్కడో పెట్టి మర్చిపోతాం. గుర్తు రాదు. మళ్ళీ ఎప్పుడో గుర్తుకొస్తుంది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కన్యా రాశి వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు గానీ, బ్యాంకుల్లో మన డబ్బు కోసం మనం వెళ్తే ఆ పని గాదు. హ్మ్. ఏదో ఆటంకం. మీ సైన్ బాలేదండి. ఇంకోటి చెక్ తీసుకురండి. లేకపోతే అది పని చేయలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది.